హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం విద్యాదాన్ స్కాలర్షిప్ గురించి పూర్తి వివరాలు, అలాగే దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఏ సర్టిఫికెట్లు కావాలి, ఈ స్కాలర్షిప్ ద్వారా పొందే లబ్ధి ఏమిటి, ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా 10 మందికి వెళ్తుంది. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం రండి. విద్యాదాన్ స్కాలర్షిప్ అనేది ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు వారి ఉన్నత విద్యను అభ్యసించడానికి సహాయం చేసేందుకు సరోజినీ దామోదర్ ఫౌండేషన్ ఎస్డిఎఫ్ అందిస్తున్నటువంటి ఒక స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్ గురించి క్లియర్గా చెప్తాను, వినండి. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదు విద్యార్థులు అనే ఉద్దేశంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం ఈ స్కాలర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ స్కాలర్షిప్ 11వ తరగతి నుంచి ఇంకా డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఈ విద్యాదాన్ పథకం. అదేవిధంగా ఈ విద్యాదాన్ పథకానికి ఎంపికైనటువంటి విద్యార్థులకు శిక్షణ ఇంకా మెంటార్షిప్ కూడా అందిస్తారన్నమాట. దీనికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే, ముందుగా మీరు ఆన్లైన్ దరఖాస్తు ఫారాన్ని తీసుకొని ఫిలప్ చేసి తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ సంబంధించి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తప్పకుండా మీరు ఆ లింక్ని ఉపయోగించుకొని మీరు అప్లై చేసుకోండి. ఇకపోతే దీనికి కావలసినటువంటి అవసరమైన అన్ని వివరాలు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, కుటుంబ ఆదాయము మొదలైనవన్నీ జాగ్రత్తగా నింపండి. దీనికి ఎవరెవరు అర్హులు అంటే, దరఖాస్తుదారుడు తప్పనిసరిగా మన భారతీయ పౌరుడై ఉండాలి. అదేవిధంగా కుటుంబం యొక్క వార్షిక ఆదాయము 2 లక్షలకు మించకూడదు. ఇంకా 10వ తరగతి అంటే ఎస్ఎస్సి పరీక్షలో కనీసం 90 మార్కులు లేదా 9 CGPA సాధించి ఉండాలి. అదేవిధంగా దివ్యాంగులైనటువంటి విద్యార్థులకు కనీసం 75% మార్కులు లేదా 7.5 CGPA ఉంటే దీనికి అర్హులు. ఈ స్కాలర్షిప్ను ఏ రాష్ట్రాల్లో ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకునేదానికి అవకాశాలు ఉన్నాయంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, గుజరాత్, మహారాష్ట్ర ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి విద్యార్థులకు ఇది వర్తిస్తుందన్నమాట ఈ పథకము. దరఖాస్తుదారుడు ఏ సర్టిఫికెట్లని పొందుపరచాలి అనే విషయం ఇప్పుడు చెప్తాను చూడు. దరఖాస్తుతో పాటు ఏ సర్టిఫికెట్లు పొందుపరచాలి? 10వ తరగతి మార్క్ షీట్ అంటే మార్క్ లిస్ట్, లేదంటే ఒరిజినల్ లేకపోతే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్నటువంటి ప్రొవిజనల్ మార్క్ షీట్ అయినా సరే అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలి. అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికెట్, దివ్యాంగులైతే ఒకవేళ దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రం ఉండాలి. ఈ స్కాలర్షిప్ ద్వారా పొందే లబ్ధి ఏమిటంటే, ముఖ్యంగా ఎంపికైన విద్యార్థులకు 11 మరియు 12వ తరగతులకు సంబంధించి సంవత్సరానికి 5,000 నుంచి 10,000 వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. అదేవిధంగా డిగ్రీ కోర్సు చదివే విద్యార్థులు ఎవరైనా ఉంటే సంవత్సరానికి 10,000 నుండి 60,000 వరకు స్కాలర్షిప్ను అందించేదానికి అవకాశం ఉంది. ఇది కోర్సు మరియు ఇంకా ఆయా రాష్ట్రాలపై ఆధారపడి అమౌంట్ను చెల్లించే విధానం ఉంటుందన్నమాట. స్కాలర్షిప్కు అందరికీ 60,000 ఇస్తారని లేదన్నమాట. ఆయా రాష్ట్రాల్లో ఆ రాష్ట్రం పైన ఆధారపడి వాళ్ళకి ఇంత అమౌంట్ అనేది స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తారు. దీంతో పాటు విద్యార్థులకు మెంటార్షిప్ మరియు ఇతర సహాయం కూడా అందుతుందన్నమాట. ఇది వాళ్ళ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది.
ఇంకా మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు తెలుసుకొని అప్లై చేసుకోండి. కాబట్టి ఇలాంటి స్కాలర్షిప్ని అందరూ ఉపయోగించుకొని అందరూ విద్యావంతులందరూ ఉపయోగించుకోవాలి. వాళ్ళ ఉన్నత స్థితిని పెంచుకుంటారని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను ఈ స్కాలర్షిప్ సంబంధించిన చిన్న వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోను లైక్ కూడా చేయండి. ఇది తెలియని ఇంకా 10 మందికి విద్యార్థులకు పోతుంది ఈ వీడియో, దానివల్ల ఉపయోగం కలుగుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇంతవరకు ఓపికగా విన్నందుకు, అదేవిధంగా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.